హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 34th డే. తిరుమల నుండి తిరుపతికి మళ్ళీ సేమ్ అలిపిరి రూట్లోనే వెళ్తున్నాం. నిన్న నైట్ టెంపుల్ దగ్గర పరిచయం అయ్యారు ముగ్గురు తమ్ముళ్ళు. ఇంక అందరం కలిసి అలిపిరి నుండి కిందికి దిగుతున్నాం. పద వెళ్దాం, అట్లుండైనా ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మనం మొకాలపురం రీచ్ అయినాము. జస్ట్ ఆనేసి అనుకుంది కదా, అక్కడికి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈజీ 2.5 కిలోమీటర్స్ రోడ్ మీద వస్తాం అన్నమాట. మంజు నువ్వేం చెప్పవా? ఏం చెప్తా, మంజు బాయ్ పెద్దలు చెప్పిన తర్వాత గుడ్ బాయ్. దాని నాకు లేచేది నాటి వీడియో మీకు బాగా యూజ్ అయ్యేది. కొంచెం కొంచెం మంచి నీట్గా అట్లయితే. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లోనే అందరం ఫ్రెష్ అయిపోయి తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్తున్నాం. ఈరోజు నాతో పాటు తమ్ముళ్ళు కూడా వస్తున్నారు శ్రీకాళహస్తికి. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. పంచభూత లింగాలలో 4వది శ్రీకాళహస్తి టెంపుల్, వాయులింగం. శ్రీకాళహస్తి దర్శనంతో ఈ ఆల్ ఇండియా ట్రిప్లో ఫస్ట్ పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, వాయుదేవుడు కొన్ని వేల సంవత్సరాలు కర్పూరంతో చేసిన కర్పూర లింగంకి తపస్సు చేస్తే మహాశివుడు వాయుదేవుని తపస్సుకు మెచ్చి ప్రపంచం మొత్తం గాలి రూపంలో వాయు ఉండాలని వరం ఇస్తారు. వాయుదేవుడు పూజ చేసిన తర్వాత ఇంకా వాయులింగం అని పేరు వచ్చింది. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో లేవు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి నైట్ 9 వరకు. టెంపుల్ లోపలనే అన్నదానం కూడా ఉంది, కాకపోతే రష్ని బట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ రేణుగుంట వెళ్ళి రేణుగుంట టు తిరుపతి వెళ్ళి తిరుపతి నుండి నంద్యాల వెళ్ళాలి. అందుకనే దర్శనం అయిన వెంటనే స్టార్ట్ అయిపోయినా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.